వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రతి ఆదివారం లాగానే Q&Aతో మీరు రెడీగా ఉన్నారా? నేనైతే డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సితో సిద్ధంగా ఉన్నాను. మీకు స్టడీస్కి సంబంధించి కానీ జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సతీష్ గారితో డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. నమస్తే సతీష్ గారు. సో ఎవ్రీ సండే లాగే మోస్ట్ ఎనర్జెటిక్గా మీరు రెడీగా ఉన్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. సో తర్వాత కాల్స్ ఎలాగో డిస్టర్బ్ వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువగా ఇప్పుడు టాపిక్ మాట్లాడుకుందాం. 10th స్టేట్ బోర్డ్ కాకుండా అదర్ దాన్ స్టేట్ బోర్డ్ చదివిన పిల్లలకి 11th స్టాండర్డ్లో ఎటువైపు వెళ్ళాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఎదురవుతుంది. సో వాటి గురించి. అవునండి, చాలామంది కోర్స్ స్టేట్ బోర్డు కాకుండా సిబిఎస్ఈ కానీ ఐఎస్సి కానీ లేకపోతే ఐబీ కానీ ఐజీసీఎస్సీ కానీ రకరకాల కరికులమ్స్ చదువుతూ ఉంటారండి మనకి హైదరాబాద్లో. సో వీళ్ళందరూ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ మళ్ళీ ఏదో ఇంజనీరింగ్కి వెళ్దాం, మళ్ళీ జేఈ రాద్దాం అని చెప్పి అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటేనంటే ఈ స్టేట్ బోర్డుకి సంబంధించి ఎక్కువగా లింక్ ఉంటాయి జేఈ లాంటి ఎగ్జామ్కి, నీట్ లాంటి ఎగ్జామ్కి. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే ఒక పర్పస్తో వేరే కరికులంలోకి లేరో, సిబిఎస్ఈ ఐఎస్సీ లాంటి కరికులంలోకి వెళ్ళారో, తర్వాత మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళ స్టేట్ బోర్డుకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి మన హైదరాబాద్లో కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో కానీ జేఈ కానీ లేకపోతే నీట్ కానీ ఎగ్జామ్స్కి వేరే కరికులంకి లింక్ ఉండదు, అంటే డైరెక్ట్గా స్టేట్ బోర్డుకి లింక్ ఉంటుందండి. సో నా సజెషన్ అయితేనండి 9th క్లాస్ 10th క్లాస్లో కానీ సరైనటువంటి జేఈ ఫౌండేషన్ కానీ నీట్ ఫౌండేషన్ లేకపోతే జనరల్గానండి ఇప్పుడున్న కాంపిటీషన్కి కొంచెం టఫ్ అవుతుందండి. అంటే అందరికీ టఫ్ అని కాదు కానీ ఎక్కడో 100లో 1 ఉంటారు, ఎక్సెప్షన్ కేసెస్ పక్కన పెడదాం. చాలామందికి చాలా వరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ స్టేట్ బోర్డులోకి వచ్చి మళ్ళీ జేఈ రాసి జేఈ ర్యాంక్ రాకుండా అంటే ఇబ్బంది అవుతుందండి. జనరల్గా 9th 10thలో సిబిఎస్ఈలో ఉన్నప్పుడు ఏదైనా అబ్రాడ్ లాంటిది ప్లానింగ్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేట్ బోర్డుకి రావద్దు. బట్ అలా అని చెప్పి సిబిఎస్ఈలో మార్కులు తక్కువ వచ్చిన ఇబ్బందే, మార్కులు కూడా కొంచెం వస్తూ రావాలి. సో వాళ్ళు యాంబిషన్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మనం అబ్రాడ్ వెళ్తున్నామా, లేకపోతే ఏదైనా ఐపీ మెట్టా, లేకపోతే ఏదైనా క్లాట్ ఎగ్జామ్ రాస్తున్నామా, లేకపోతే డిజైన్ కోర్స్కి వెళ్తున్నామా, లేకపోతే జేఈ లాంటి దానికి వెళ్తున్నామా, నిజంగా జేఈ దానికి వెళ్ళినట్లయితే మనం నిజంగా ఫిట్ అవుతాం లేదా, ఫిట్ అవుతాం అని అనుకున్నప్పుడే మీరు స్టేట్ బోర్డుకి మారి జేఈ ప్రిపేర్ అవ్వండి. ఫిట్ అవుతారని క్లారిటీ ఎవరో ఒకళ్ళు అదే మీరు అసెస్మెంట్ చేసుకుని చక్కగా అలా ప్లాన్ చేసుకోండి. అంతే తప్ప మీరు అప్పర్ బోర్డులో ఉండి లోవర్ బోర్డులోకి రావాలి అంటే కొంత అవగాహన తెచ్చుకుని ఆ డెసిషన్ తీసుకోమని చెప్తున్నాను. అప్పుడే మీకు అది ఉపయోగకరంగా ఉంటుంది తప్ప నాకు గ్యారంటీ కదా జేఈ వచ్చేస్తా లేకపోతే నేను డాక్టర్ని అయిపోతాను కదా అని చెప్పి మీరు స్టేట్ బోర్డులోకి వెళ్ళి తర్వాత మళ్ళీ వేరే అదర్ ఆప్షన్స్ కూడా క్లోజ్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందండి. రైట్, సతీష్ గారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. కె సత్యనారాయణ గారు వైజాగ్ నుంచి. హలో సార్. నమస్తే సార్. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి సార్, నా పేరు కె సత్యనారాయణ అండి, ఎక్స్ ఆర్మీ. ఓకే, చెప్పండి. మా బాబుకి 6th స్టాండర్డ్కి వస్తున్నాడు సార్ నెక్స్ట్ ఇయర్. ఓకే, విజయవాడలో షిఫ్ట్ అవుతున్నాం మేము. పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చింది సార్. ఓకే, దానికి సిబిఎస్ఈ స్కూల్ గురించి వెళ్తున్నాం సార్, కొద్దిగా చెప్తారేమో అని. ఇదండి 6వ తరగతి అండి? 6th సార్. 6th to 10th ఒకే స్కూల్లో సిబిఎస్ఈ స్కూల్లో చదువుతాం సార్. ఒకే స్కూల్ చదవాలని రూలే ఉండదండి. స్కూల్ పోకపోతే మార్చేస్తాం, అది ఇబ్బంది ఏమీ లేదు కానండి. బట్ జనరల్గా 6th అంటారు కాబట్టి సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాయించండి. 6thలో ఏ స్కూల్లో ఉన్నప్పటికీ కూడా సైనిక్ స్కూల్లో రాయండి. పలానా స్కూల్ బాగుంటుందని ఏమి ఉండదండి. మీరు సిబిఎస్ఈ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మన విజయవాడ సిటీలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సిబిఎస్ స్కూల్స్, ఇప్పుడు నలంద కానీ ఇలాంటి చాలా స్కూల్స్ ఉన్నాయండి. స్పెసిఫిక్గా అయితే మీ ఒక స్కూల్ అనే కాదు. బట్ సిబిఎస్ఈ స్కూల్స్లో మీరు జాయిన్ చేసినప్పుడు ఎడిషనల్గా కొన్ని ఇన్పుట్స్ వాళ్ళు ఓన్లీ సిబిఎస్ఈ బోర్డు సిలబస్ మాత్రమే చెప్తారు. ఇప్పుడు డిపిఎస్ కానీ ఇలాంటివన్నీ ఎడిషనల్గా కొంత ఇన్పుట్స్ మీరు ప్యారల్గా ఇచ్చుకుని అప్పుడు సిబిఎస్ఈతో పాటు వెళ్ళినట్లయితే లేకపోతే 10th తర్వాత ఇబ్బంది ఉండదు. అంతే తప్ప నేను సిబిఎస్ఈ చదువుతాను కదా, నేను ఎట్లాగా 10th వరకు ఒకే స్కూల్ కదా అని చెప్పేసి ఏదైనా స్కూల్లో జాయిన్ చేస్తే ఏమవుతుందంటే రెండు వీళ్ళకి ఎడిషనల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల 10th అయిపోయిన తర్వాత ఒకేసారి మళ్ళీ 11thలోకి స్ట్రగుల్ అయిపోతారు. ఎందుకంటే 10th వరకు ఆలోచించకూడదండి. 11th 12th ఏం చేయాలో కూడా ముందు ఆలోచన చేసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్తే బెటర్ ఉంటుంది. ఏదైనా అబ్రాడ్ ప్లానింగ్లో అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. సిబిఎస్ఈలో ఉండొచ్చు. రేపు సడన్గా వచ్చిన జేఈ రాస్తాడు అనుకోండి, అప్పుడు 10thలో సిబిఎస్ఈలో ఏదో పైపైన నేర్చుకుని కాకుండా అది కూడా ముందే ఒక రకమైనటువంటి ప్లాన్ చేసుకోవాలి. సిబిఎస్ఈ స్కూల్స్ విజయవాడలో చాలా ఉన్నాయండి. ఆఫ్కోర్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉందండి మనకి, వాళ్ళ దగ్గర ఉందే, లేకపోతే నలంద అని ఇట్లా చాలా స్కూల్స్ ఉన్నాయండి సిబిఎస్ఈ. వాటిలో ఏదైనా చూసుకుని జాయిన్ చేయండి. బట్ నా సిన్సియర్ సజెషన్ అయితే ఇప్పుడు అంత డీప్ ప్లానింగ్ కాకుండా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసినట్లయితే డెఫినెట్గా ఇతనికి అడ్వాంటేజ్ ఉంటుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, గాయత్రి గారు. నమస్తే అండి. హలో. హలో నమస్తే సార్. నమస్తే. హలో, నమస్తే అండి. నమస్తే అండి.
సార్ నేను వైజాగ్ నుంచి గాయత్రి సార్ మాట్లాడుతున్నాను మా పాప గురించి. సార్ మా పాప ఫైనల్ ఇయర్ లో చదువుతుందండి గాయత్రి కాలేజ్ ఏఎంఎల్ సిఎస్సి. ఓకే. అయితే ఇప్పుడు పాపని ఎల్ఎస్కి పంపించాలి. ఏమంటే పాపని యుఎస్ కానీ ఏదైనా అబ్రాడ్ పంపిద్దాం అనుకుంటున్నాము. ఏ ఇయర్ చదువుతుందంటే? ఫైనల్ ఇయర్కి వచ్చింది సార్, ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉంది పాప. ఫైనల్ ఇయర్ అంటే ఆల్రెడీ అప్లికేషన్స్ టైం కూడా అయిపోతున్నాయి కదంటే, పంపించడం అంటే ఏమైనా అప్లికేషన్స్ పెట్టుకున్నారా మీరు? అవును సార్, ఇప్పుడు ప్రాసెస్ లో ఉన్నాయి. ఐఈఎల్టీఎస్ రాస్తుంది అనమాట. డిసెంబర్ దాకా ఉంది అని చెప్పారు కన్సల్టెన్సీలో. కాదండి, డిసెంబర్ దాకా ఉంటాను కన్సల్టెన్సీస్ అప్లికేషన్స్ అంటే చెత్త కాలేజీలకు పంపిస్తారండి వాళ్ళు. కాలేజీ కాదండి, ఇది ఒక ప్రాబ్లం అయిపోయిందండి. 2 రాష్ట్రాల్లో ఎన్నిసార్లు మనం చెప్తున్నా కూడా మీరు అమెరికా వెళ్తాం లేకపోతే కాలేజీకి వెళ్తాం కదండి, ఏ కాలేజీకి వెళ్తారన్నది కాలేజీ పేరు అడగరు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరితోనే మీరు మాట్లాడారనుకోండి, ఏం చదువుతున్నాడు అని అడిగారు అనుకోండి, ఏమన్నా మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు అంటారు కదా, ఏ కాలేజీ చదువుతున్నాడు అన్న ఆ జ్ఞానం పబ్లిక్లోకి రావాలన్నదే నా ఇంటెన్షన్. ఏ కాలేజీ అని అడగాలి మీరు. స్కూల్ అడుగుతున్నారు కదా, నారాయణ, చైతన్యనా, ఫిట్జీనా, ఏ స్కూలు అని డీప్గా అడుగుతున్నాం కదా. ఇండియాలో చదివితే ఇంజనీరింగ్ ఎక్కడ చదువుతున్నాడు, ఐఐటీయా, IIITయా, NIT అని అడుగుతున్నాం కదా. ఫారెన్ వచ్చేటప్పటికి వీళ్ళ అమాయకత్వం ఎలా ఉందంటే, పేరెంట్స్ అమాయకత్వం పీక్ లెవెల్లో ఉంటుంది. అమెరికా వెళ్తాడంటే ఏదో కన్సల్టెన్సీకి వెళ్ళామంటే డిసెంబర్లో వెళ్తే సరిపోతుంది. డిసెంబర్ ఏంటంటే అప్లికేషన్, చాలా అప్లికేషన్స్, టాప్ కాలేజ్ అప్లికేషన్ డెడ్లైన్స్ కూడా అయిపోయినాయి. వెళ్ళి కాలేజీ కన్సల్టెన్సీలో మంచి కాలేజీలు ఎక్కడ ఉండవు ఇండియాలోను. అవన్నీ Tier 6 కాలేజీలు ఉంటాయండి, చెత్త చెదారం. ఎన్నిసార్లు చెప్పినా ఈ పేరెంట్స్ ఆ కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్తారో ఆ చెత్త కాలేజీలకు వెళ్తారు. కాలేజీ పేరు కనుక్కోరు, ఆ పేరుకి ఉన్న ర్యాంకింగ్ ఎలా చూసుకోవాలని వీడియోలో చెప్తున్నాం, మనం చాలా క్లియర్గా చెప్తున్నాం. ఒరే బాబు మీరు ర్యాంకులు చూసుకోండి. నిన్న కాక మనం రీసెంట్గా TH ర్యాంకింగ్, వరల్డ్ ర్యాంకింగ్ రిలీజ్ చేస్తే మనం ఎపిసోడ్ చేసాం. QS వరల్డ్ ర్యాంకింగ్ ఎపిసోడ్ చేస్తున్నాం మనం. FT ర్యాంకింగ్ చేసాము చక్కగాను. US న్యూస్ ర్యాంకింగ్ చేస్తున్నాం. అందులో ర్యాంక్ ఏ కాలేజీకి అండి, ఏ కన్సల్టెన్సీ కూడా ప్రీమియర్ కాలేజీలకి పంపించదు. వాళ్ళ కమిషన్స్ ఉంటాయి. వీళ్ళు ఫ్రీగా కాలేజీ ఫీజు కన్సల్టెన్సీ కూడా ఫీజు తీసుకోడు కదా, ఫ్రీగా పంపిస్తున్నాడు కదా అని చెప్పి పొలోమని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాలేజీ ఫీజు తక్కువ అంటారా? కాదండి, మీరు వెళ్ళినప్పుడు కాలేజీ ఏ కాలేజీకి వెళ్తున్నాడు, ఎలాంటి కాలేజీ స్టూడెంట్ వెళ్తున్నాడు, ఆ ఏ కాలేజీలు మంచిగా మనం వీడియో చేసాం. మనం ఎక్స్క్లూజివ్గా కంప్యూటర్ సైన్స్కి US వెళ్ళాలంటే ఎలాంటి కాలేజీకి వెళ్ళాలని 30-40 కాలేజీ పేర్లు చెప్పాం మనం. ఆ వీడియోలో ఉన్న కాలేజీ పేర్లను నోట్ చేసుకుని దీంట్లో దేనికైనా పంపిస్తాడంటే పంపించండి. ఆ పేర్లు విన్న తర్వాత మీకు దండం పెట్టి బయటికి పోమంటాడు. ఎందుకంటే వాళ్ళు కమిషన్స్ ఉండవు, టాప్ కాలేజీలు అడ్మిషన్స్ రావు. సో అర్జెంటుగా అమెరికా పంపించేయాలన్న ఉద్దేశం ఏదైతే ఉందో పేరెంట్స్కి తప్పండి. చాలా నరకం చూస్తారండి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఉద్యోగాలు లేవండి. 90% ఆఫ్ ది పీపుల్కి అసలు ఇంటర్న్షిప్స్ లేవు, ఉద్యోగాలు లేవు. ఆ హోటల్స్లో కప్పులు కడుక్కుంటూ, అవి చేసుకుంటూ, దొంగ ఉద్యోగాలు చేసుకుంటూ, దొంగ కన్సల్టెన్సీల్లో ఏదో పేరోల్స్ రన్ చేసుకుని ఆయన బాధలు పడుతున్నారు. అవన్నీ చెప్తే బాధ. మీరు ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ టైం అయిపోయింది. ప్రీమియర్ కాలేజీలు అన్నింటికి కూడా చాలా వరకు కూడా ప్రిపరేషన్ 2 నెలల ముందు నుంచే జరుగుతాయి. ఇప్పటికే చాలా ఇంకా కొన్ని డెడ్లైన్స్ ఉన్నాయి, జనవరికి ఉంటాయి. ఆ జనవరికి ఉన్న డెడ్లైన్స్ అప్లికేషన్ చేయడానికి 3 నెలలు పడుతుందండి ప్రీమియర్ కాలేజీలకి. స్టూడెంట్ చేసుకోవాలి అది. లేదా చాలా ప్రీమియర్ పర్సన్స్ ఎవరన్నా, కొంతమంది ఎవరన్నా ఉంటే వాళ్ళు ఉంటారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకునేది పడాలి తప్ప కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్తాడు. మిసిసిపి స్టేట్ యూనివర్సిటీ లేకపోతే ఏదో రకరకాల యూనివర్సిటీస్ ఉంటాయండి, చెత్తా చెదారం కాలేజీలు ఉంటాయి, వాటికే పంపిస్తున్నారు కన్సల్టెన్సీస్. పేరెంట్స్ కూడా వెళ్ళిపోయి అమెరికా వెళ్ళాలన్నదే ఇదివరకు ఉన్నంత అంత అట్రాక్టివ్ టర్మ్ కాదండి అది. చాలా అంటే లైఫ్ని మనం చేతులారా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురాకూడదండి. దయచేసి నేను చెప్పే సలహా ఏంటంటే, ఈ వీడియో ద్వారా అంటే మన ఈ ఎపిసోడ్ ద్వారా ఈ పేరెంట్కే కాదండి అందరికీ, మీరు ఏ దేశం వెళ్తున్నారన్నది ఇంపార్టెంట్ కాదు, ఇంక్లూడింగ్ ఇండియా. కాలేజీ పేరు ఇంపార్టెంట్. కాలేజీ పేరుకున్న వరల్డ్ ర్యాంకింగ్ ఎంత, లోకల్గా ఉన్నటువంటి దాని ర్యాంకింగ్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, అక్కడ ఇంటర్న్షిప్స్ ఏ విధంగా వస్తాయి, అక్కడ ప్రాజెక్ట్స్ ఏ విధంగా వస్తాయి, రీసెర్చ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తాయి. ఇట్లాంటి అవగాహన లేకుండా చిన్నపిల్లలు ఏదో మారం చేసినట్టుగా నేను అమెరికా వెళ్తాను, లండన్ వెళ్తాను, ఏంటిది? ఇది కాదండి. అసలు చాలా వరకు టైం అయిపోయినాయండి. ఇప్పుడు కొంచెం బెటర్ కాలేజీకి వెళ్ళే అవకాశమే అమ్మాయికి ఉండే అవకాశమే లేదండి. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. మహాలక్ష్మి గారు రాజమండ్రి నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే మహాలక్ష్మి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. హలో, నమస్తే సార్. మా బాబుది కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది సార్. అయితే SAT ఎగ్జామ్ రాయడానికి ఇంటర్ క్వాలిఫై అయిన తర్వాత సార్ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటారా సార్? జనరల్గా 9th క్లాస్ నుంచి రాయొచ్చండి SAT ఎగ్జామ్ అనేది. 9th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు రాస్తారు. ఇప్పుడు టైం అయిపోయిందండి. డిసెంబర్ 7వ తారీఖున లాస్ట్ ఈ సంవత్సరానికి ఒక 8 సార్లు జరుగుతుందండి SAT ఎగ్జామ్ అనేది. ఈ 2025 అడ్మిషన్ సంబంధించి లాస్ట్ ఎగ్జామ్ డిసెంబర్ 7వ తారీఖున అంటే. సో ఆల్మోస్ట్ డిసెంబర్ 7న ఒక్కసారి రాయగలరు 2000. బట్ అబ్రాడ్ వెళ్ళాలంటే అది ముందే ఏ దేశం వెళ్ళాలి, ఎలాంటి ర్యాంకింగ్ ఉన్న కాలేజీకి వెళ్ళాలి, ఎలాంటి క్వాలిటీ ఉన్న కాలేజీకి వెళ్ళాలి, ఎగ్జామ్కి రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి అప్లికేషన్స్ ఆల్రెడీ కొన్ని డెడ్లైన్స్ అయిపోయినాయి.
అంటే నవంబర్ డెడ్ లైన్స్ ఉంటాయి, ఎర్లీ డెడ్ లైన్స్ అని అమెరికాకి అయితే. సేమ్ కాలేజ్కి మళ్ళీ జనవరిలో ఉంటాయండి. బట్ అప్లికేషన్ జనవరి డెడ్ లైన్ అంటే ఇదో వీళ్ళకి అర్థం చేసుకోండి దయచేసి, ఇంతకుముందు కాలు వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. జనవరి ఫస్ట్ డెడ్ లైన్ అంటే దాని అప్లికేషన్ చేయడానికి 2 నెలలు పడుతుంది. ఇప్పుడు అంతే కదండి, ఈరోజు డెడ్ లైన్ అంటే ఈరోజు వెళ్ళి నొక్కడం కాదు కదా, అలా ఉండదు కదండి మామూలుగాను. సో అందు గురించి ఏంటంటేనంటే జనరల్గా మీకు ఒకవేళ అంటే అతనికి స్కోర్స్ నాకు 10th ఎలా ఉన్నాయి 11th ఎలా ఉన్నాయి నాకు తెలియదు, ప్రొఫైల్ నాకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా కామెంట్ చేయలేను. బట్ శాట్ వరకు ఆవిడ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే డిసెంబర్ 7వ తారీఖు లాస్ట్ శాట్ ఎగ్జామ్ ఉంది, అది రాయొచ్చు. బట్ 9th నుంచి కూడా రాసే అవకాశం ఉంటుంది. బట్ ఒకటి సలహా అయితే మాత్రం మీరు ప్రీమియర్ కాలేజీకి వెళ్ళకపోతే లైఫ్ చాలా దుర్భరంగా చాలా ఘోరంగా ఉంటుంది దేశాల్లో. ఇప్పుడు పరిస్థితి బాగాలేదండి, ఇదివరకు మళ్ళీ లేదు. అదొకటి కొంచెం చూసుకోండి. శాట్ డిసెంబర్ 7వ తారీఖు రాయొచ్చు వెళ్ళు. నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు రమణయ్య గారు నెల్లూరు నుంచి. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ మా బాబు సీనియర్ ఇంటర్. ఓకే సార్ కనెక్ట్ చేస్తారమ్మా. చెప్పండి. హలో మీరు మాట్లాడండి, దేని గురించి కనుక్కోవాలనుకుంటున్నారు, ఏ కోర్స్ గురించి? నమస్తే సార్. నమస్తే సార్, మా బాబు సీనియర్ ఇంటర్. ఓకే మామూలుగా క్యాల్కులేటర్ ఉంటే 140 నుంచి 170 దాకా వస్తున్నాయి సార్ జేఈ మెయిన్స్. సివిల్ ఇంజనీరింగ్ చేస్తానంటున్నాడు సార్. మీ ఒపీనియన్ ఏంటని ఫోన్ చేశాను సార్. అందరూ కంప్యూటర్ అంటున్నారు, నేను సివిల్ చేస్తానని చెప్తున్నాను. ఎల్ఐటి కానీ ఐఐటి. నేను కూడా సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉండేనండి. సివిల్ ఇంజనీరింగ్ వద్దని మనం చెప్పడానికి ఏముండదండి, డెఫినెట్గా అది మంచి బ్రాంచే. కాకపోతే ఏంటంటేనంటే సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే విద్యార్థి ఎవరైతే ఉంటారో కొంచెం మంచి కాలేజీలో చదివినట్లయితే కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. డెఫినెట్గా ఐఐటీస్లో ఏదైనా ఓల్డ్ ఐఐటీస్లో సివిల్ ఇంజనీరింగ్ వస్తే చక్కగా జాయిన్ అవ్వచ్చు. సివిల్ ఇంజనీరింగ్లో కూడా టెక్నాలజీ వచ్చిందండి. ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీస్ ఎంఎల్ఏ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్లో కూడా ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో కూడా డెఫినెట్గా చాలా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని రకరకాల టెక్నాలజీస్ వస్తున్నాయండి. 3D ప్రింటింగ్ కానీ చాలా డిజైన్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ అనేది జాయిన్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అంటే అది అంత ఇన్నోవేటెడ్గా ఉండే ఫీల్డ్ అయితే కాదు, కానీ బట్ అది కంప్లీట్గా డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి విధానం ఏం కాదండి. నిజంగా అతనికి స్టూడెంట్కి 100% సివిల్ ఇంజనీరింగ్లో ఉండే ఏదైనా మంచి డిజైనర్ అవ్వాలి, టాప్ మోస్ట్ స్ట్రక్చరల్ డిజైనర్ అవ్వాలని అలాంటి డీప్ ప్యాషన్ ఉన్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఓన్లీ హై క్వాలిటీ ఉన్న కాలేజీలో మాత్రమే అది చాలా అండర్లైన్ చేసుకోండి. లేకపోతే అసలు డిజైనింగ్ స్కిల్స్ కానీ లేకపోతే స్ట్రక్చరల్ ఎనాలిసిస్ కానీ లేకపోతే స్టీల్ స్ట్రక్చర్స్ కానీ ఆర్సీసీ అని ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి, అవి కొంచెం బెటర్ కాలేజ్ చదివితేనే నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సూరిబాబు గారు పశ్చిమ గోదావరి నుంచి. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్తో మాట్లాడుతున్నానండి. చెప్పండి. హలో చెప్పండి. మా అబ్బాయి నుండి బెంగళూరు ఎన్టీటీఆర్ చేయించిందండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. బెంగళూరు గట్టిగా మాట్లాడగలరా సూరిబాబు గారు? హలో కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు. మా అబ్బాయి నుండి బెంగళూరులో ఎన్టీటీఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివించాను. ఏ కాలేజీ పేరండి? ఎన్టీటీఎఫ్ అండి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ బిట్స్ లో జాయిన్ చేయించాలంటే 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత జాయిన్ అవ్వాలన్నారండి. ఆల్రెడీ మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాడండి. 3 years అయ్యింది, 3 months అయిందండి జాయిన్. అది బీటెక్ అయిపోయి ఉద్యోగం చేస్తున్నాడండి ఇప్పుడు, అంతేనా? బీటెక్ డిప్లొమా, ఎన్టీటీఎఫ్ డిప్లొమాలోనే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అవును, డిప్లొమా అయిపోయింది, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. ఏం కావాలి ఇప్పుడు? మీ క్వశ్చన్ ఏంటి? నాకు నెక్స్ట్ బీటెక్ లో జాయిన్ చేసి ఓపెన్ లో చదివించాలంటే బిట్స్ లో అయితే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. పెద్ద కాలేజీలు ఏదైనా మంచి కాలేజీలో సజెషన్ చెప్తారని ఫోన్ చేశాను అనమాట అండి. అవునండి, ఇప్పుడు మామూలుగా ఇక్కడ మన ఈసెట్ ఎగ్జామ్ అని ఉంటుందంటే మనకి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో లేటరల్ ఎంట్రీ ఎగ్జామ్ అని ఉంటుందంటే రాసుకోవచ్చు. బయట ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు తాపర్ యూనివర్సిటీ అని కానీ లేకపోతే కొన్ని ఏవైతే ఉన్నాయో అంటే ఐఐటీస్ లాంటి వాటికి వెళ్ళడానికి లేదు. బట్ ఐఐటీలో ఒక ఆప్షన్ ఇచ్చారండి వాళ్ళు కొత్తగా. ఇప్పుడు జేఈ ఎగ్జామ్ డిప్లొమాలో కూడా రాయొచ్చు, ఆర్కిటెక్చర్ పేపర్. సో అట్లాంటిది ఏదైనా ఆర్కిటెక్చర్ లాంటిది అంటే అఫ్కోర్స్ చదివి ఎలక్ట్రానిక్స్ చదివినా కూడా జేఈలో జేఈకి రాయడానికి కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారు డిప్లొమా వాళ్ళు. అలా జేఈ ఎగ్జామ్ రాసుకుని కొంచెం మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన లేటరల్ ఎంట్రీలో వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చండి. చాలా కాలేజెస్లో ఎంట్రన్స్ ఇప్పుడు తమిళనాడులో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా డైరెక్ట్గా లెటర్ ఎగ్జామ్ పెడుతున్నారు, లేదంటే మామూలుగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అండి. సో టాప్ కాలేజీలు ఏవైతే ప్రీమియర్ కాలేజీలు ఇండియాలో మనం మాట్లాడుకుంటాం ఆ కాలేజెస్లో మాత్రం లెటర్ ఎంట్రీ ద్వారా ప్రీమియర్ కాలేజెస్లో సీట్లు ఉండవు. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని DTU అని ఉంటుంది, అదొక దాంట్లో మాత్రం కొంచెం మంచి కాలేజ్ అండి, అందులో దొరికితే అది ఎగ్జామ్ పెడతారు, రాసుకోవచ్చు అండి, తాపర్ యూనివర్సిటీ కానీ DTU కానీ. నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు రత్నశ్రీ గారు హైదరాబాద్ నుంచి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
సార్ పీజీకి మొన్న వీడియో అయినాను 13 ఇయర్స్ యూజీకి 13 ఇయర్స్ స్టడీ చూపెట్టి జర్మనీకి యూజీకి వెళ్ళొచ్చు అనేది దానికోసం మేడం. అవును, మీకు స్పెసిఫిక్ క్వశ్చన్ అడగండి. మా పాప ఇంటర్ బైపీసీ చదివింది సార్. ఓకే. బైపీసీ తర్వాత లాంగ్ టర్మ్ 2 తీసుకుంది, నీట్ కోసం రాలేదు. రాకపోతే ఇంకా బీడీఎస్ కి అయితే వెళ్ళనని బీసీఏ జాయిన్ అయింది సార్. ఈ బీసీఏ ఫస్ట్ ఇయర్ తర్వాత ఆమె యూజీకి జర్మనీ వెళ్ళొచ్చా? 2 ఇయర్స్ లాంగ్ గ్యాప్ వచ్చింది. వెళ్ళొచ్చండి, జర్మనీ బీసీ 1 ఇయర్ చదివిన తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే మరి మా అమ్మాయి మ్యాథమెటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయన్నది కొంచెం నాకు మరి తెలియదు కాబట్టి నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. వాళ్ళకి ఎగ్జామ్ పెడతారండి, టెస్ట్ వేసి ఒక ఎగ్జామ్ పెడతారు. తర్వాత ఐఎల్స్ అలాగే ఎగ్జామ్ రాయవలసి ఉంటుందండి. ఎగ్జామ్ రాసి మీరు వెళ్ళొచ్చు. మీరు చదివినటువంటి బీసీఏ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ డెఫినెట్గా అది H+ యూనివర్సిటీ అయ్యి ఉండాలి. దాన్ని అంటే కొన్ని కాలేజీకి మాత్రమే గుర్తింపు ఉంటుందండి జర్మనీ వెళ్ళాలంటే. అలా ఉన్నట్లయితే దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. జనరల్గా మ్యాథ్స్ చదవలేదు కాబట్టి 11th 12thలో అది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని కాలేజీల్లోనూ జర్మనీలో కూడా ఎవరో కొన్ని కాలేజీల్లో మాత్రమే ఇస్తారు. బట్ బీసీఏ నుంచి వెళ్ళే అవకాశం ఉందా అంటే కొంత అవకాశం ఉందండి, వెళ్ళొచ్చు. ఆ ఎగ్జామ్ రాయాలి. తీసుకుందాం. నాగేంద్ర నాయుడు గారు అనంతపురం నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా అబ్బాయి మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ మెకానికల్ చేస్తున్నాడు సార్. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఐటీకి వైపు వెళ్ళాలా, కోర్ వైపు వెళ్ళాలా అనేది కొంచెం డౌట్గా ఉన్నారు. ఎటువైపు వెళ్తే బెస్ట్ అనేది మీ సలహా తీసుకున్నామని కొంచెం. కాదండి, ముందే ఒకసారి మీరు డిసైడ్ చేసుకుని కోర్ వైపు వెళ్ళాలంటే కొంచెం క్యాంపస్ ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటాయండి. అలాగే ఎంటెక్ వాళ్ళకి ఎప్పుడు కూడా ప్లేస్మెంట్లు బీటెక్ వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటాయండి. ఎక్కువ బీటెక్ వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటాయి ఐఐటీస్లో. సో డెఫినెట్గా అతనికి కోర్ కంపెనీస్ వచ్చి అవకాశాలు తక్కువ ఉంటాయి. కొంచెం జీపీఏ బాగుంటే మాత్రం ఎల్ఎన్టీ కానీ ఇలాంటి కంపెనీస్ వస్తాయండి. ఐఐటీ మద్రాస్కి రాకపోవడం అయితే వెళ్ళలేదు కానీ, బట్ అతను ముందే డిసైడ్ చేసుకుని ఏదైనా ఫైనాన్స్ ఫార్మ్స్కి వాటికి వెళ్ళిపోతేనే కొంచెం బెటర్ అండి. కొంచెం బెటర్ సాలరీస్ ఉంటాయి. లేదంటే గేట్ ఎగ్జామ్ రాసుకుని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి వెళ్ళిపోవడం బెటర్ అండి. వాళ్ళు మెకానికల్ వాళ్ళు గేట్లో మంచి ర్యాంక్ వచ్చి ఉంటాయి, అతనికి ఏదైనా 100, 200 ఆ రేంజ్ ఆఫ్ ర్యాంక్ వచ్చి ఉన్నట్లయితే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి జనరల్గా 3 years వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి గేట్ స్కోర్. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ రాకపోతే మళ్ళీ గేట్ రాసి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి వెళ్ళిపోతే కొంచెం మీరు బెటర్గా కెరియర్ ఉంటుంది. లేదు అనుకున్నట్లయితే ఏదైనా ఫైనాన్స్ ఇండస్ట్రీకి కానీ లేదా ఏదైనా అలాంటి వాటికి అయితేనే కొంచెం సాలరీస్ ఎక్కువ ఉంటాయి. లేదు కోర్కి వెళ్ళాలనుకున్నట్లయితే కొంచెం సాలరీస్ తక్కువ ఉంటాయి, దానికి మెంటల్గా సిద్ధపడి వెళ్ళండి. బట్ కోర్ ఉద్యోగాలు రావాలంటే ఐఐటీ మద్రాస్లో మంచి జీపీఏ వస్తే తప్ప కోర్ ఉద్యోగాలు రావు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు ఏలూరు నుంచి. హలో సార్ నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. సార్ మా అబ్బాయి ఇంపీరియల్ యూనివర్సిటీకి లండన్ వెళ్ళాడమ్మా. అంటే హ్యూమన్ జెనెటిక్స్ కోర్స్ తీసుకున్నాడు. ఓకే. అంటే పిహెచ్డి కూడా చేయొచ్చా? పిహెచ్డి చేస్తే బాగుంటుందా లేదా అని కనుక్కుందా అని వాటికి ముందు నుంచో 3 నెలల నుంచి ట్రై చేస్తున్నాడు సార్. ఓకే, పిహెచ్డి చేయొచ్చండి. హ్యూమన్ జెనెటిక్స్ అనేది మంచి ఫీల్డ్, పిహెచ్డి చేయొచ్చు. కాకపోతే ఇంపీరియల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది వాళ్ళు ఒక కోర్స్ 1 year ఉంటుంది. 1 year కోర్సులో వీళ్ళు రీసెర్చ్ కానీ చేయకపోతే మళ్ళీ పిహెచ్డి అడ్మిషన్ రాదు. సో కాలేజీ మంచిది, బట్ అది ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చే కోర్స్ అయితే కాదు. బట్ ఇట్స్ అ ప్యూర్ రీసెర్చ్ ఫీల్డ్ ఓన్లీ. బట్ అలా అని చెప్పేసి అతనికి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ యూజీలో సరిగ్గా లేకపోయినా, ఇప్పుడు పీజీలో 1 yearలో రీసెర్చ్ అక్కడ సరిగ్గా చేయకపోయినా, సరైనటువంటి రీసెర్చ్ పబ్లికేషన్స్ లేకపోతే మాత్రం పిహెచ్డి అడ్మిషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శశాంక్ గారు వైజాగ్ నుంచి. హలో హలో మేడం. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో సార్ వింటున్నారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. ప్రెసెంట్ నేను 11th grade లో ఉన్నాను. ఓకే. జేఈ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే. నాకు ఐఐటీకి వెళ్ళమనేది ఇంట్రెస్ట్ కాదు సార్. ఓకే. నాకు 5th class నుంచి రోబోటిక్స్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. వాటి మీద చాలా కోర్సెస్ చేశాను, ప్రాజెక్ట్స్ కూడా చేశాను సార్. యూఏఎస్ మీద, డ్రోన్స్ మీద చాలా ప్రాజెక్ట్స్ చేశాను. ఓకే. ప్రెసెంట్ నేను IIIT హైదరాబాద్ ఏం చేద్దాం అనుకుంటున్నాను సార్. బ్యాకప్ ఏమైనా యూనివర్సిటీస్ చెప్తాను. కాదు, IIIT హైదరాబాద్కి నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు అంతేనా? అవును, బ్యాకప్ ఏముంది, జేఈ ద్వారానే వెళ్ళాలి కదా. మనము రోబోటిక్స్ చేయాలంటే బీటెక్లో రోబోటిక్స్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. బీటెక్లో కంప్యూటర్ సైన్స్కి వెళ్ళినా కూడా వాళ్ళ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ వెళ్ళినా కూడా రోబోటిక్స్ ప్రాజెక్ట్ చేస్తారు. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ రోబోటిక్స్లో చేయొచ్చు. రోబోటిక్స్ అనేది బీటెక్లో ఉండదు, బట్ చేయొచ్చు. సో అందువల్ల ఏంటంటే నీకు IIIT హైదరాబాద్ నువ్వు ఏం చేసి వెళ్ళడానికి సిద్ధపడినవాడు జేఈ ఇంట్రెస్ట్ లేకపోవడం ఏముంటుంది. ఆ రోబోటిక్ ఇంజనీర్ అంటేనే అది ఇంజనీరింగ్ కోర్స్ కదమ్మా. క్లియర్ కట్ అటు ఫిజిక్స్ వాళ్ళైనా, అటు మ్యాథ్స్ వాళ్ళైనా, అటు ఎలక్ట్రానిక్స్ వాళ్ళైనా, ఈవెన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళైనా ఎవరైనా కూడా రోబోటిక్స్ సంబంధించినటువంటి కోర్స్ వర్క్ చేయొచ్చు ఐఐటీస్లో.
లేదు ప్రాజెక్టులు కూడా చేయొచ్చు, మినీ ప్రాజెక్టులు కూడా చేయొచ్చు. సో అందువల్ల ఏంటంటే రోబోటిక్స్ ఎక్స్క్లూసివ్గా రోబోటిక్స్కి మాత్రమే వెళ్ళాలంటే మాత్రం అబ్రాడ్ వెళ్ళాలి, ఇండియాలో ఉండదు. బట్ ఇండియాలో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఏదైనా చేసినట్లయితే రోబోటిక్స్ సంబంధించిన వర్క్ చేయొచ్చు. చాలామంది ఇది ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఉంది కదా, నేను ఏఎంఎల్ చేద్దాం అనుకుంటున్నాను కంప్యూటర్ సైన్స్కి వెళ్ళను, లేకపోతే నేను ఏదో రోబోటిక్స్ చేస్తాను కంప్యూటర్ సైన్స్కి వెళ్ళను అనుకుంటానండి. తెలియక అది. ఇప్పుడు ఐఐటి ముంబై ఉందండి, టాప్ మోస్ట్ కాలేజ్ ఇండియాలోను. అక్కడ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది అంతే, వేరే స్పెషలైజేషన్స్ ఏమి ఉండవు. లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని ఎలక్టివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరు ఉంది, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ అంటారు. అందులోకి వెళ్ళాడు అనుకోండి, అందులో కూడా రోబోటిక్స్ చదవచ్చు ఈ అబ్బాయిలు. అందులో 10 కాన్సన్ట్రేషన్స్ ఇచ్చాడు. ఈవెన్ పెద్ద పెద్ద ఎంఐటి, కాల్టెక్ లాంటి కాలేజీల్లో కూడా ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అంటారు అంతే డిగ్రీ, ఇంకేం ఉండదండి. నేను బర్క్లీ వెళ్ళినా కూడా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద కాలేజీలు కాబట్టి అవి ఒక 100-150 ఎలక్టివ్స్ ఉంటాయి. ఆ ఎలక్టివ్స్లో మనకు కావాల్సింది తీసుకోవచ్చు అండి. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కూడా మన ఇష్టం చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఏఎంఎల్ లేదు కదా అంటే ఐఐటి మద్రాస్ ఉడికిన ఐఐటి ముంబై ఉడికి ఇంకా జాబులు లేనట్టు కాదు కదా, చదవనట్టు కాదు కదా. ఎక్కడ విఐటీలోనే ఎస్ఆర్ఎంలో ఉంది కదా గొప్ప అని కాదు కదండి. ఇదంతా ఏంటంటే చిన్న చిన్న కాలేజీల్లో మార్కెటింగ్ ట్రెండ్ గురించి పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు సీట్లు, ఇది ఒక రకరకాల పేర్లు పెట్టి. సో యాక్చువల్గా ప్రీమియర్ కాలేజీల్లో ఈవెన్ చెప్తున్నాను కదండి మీకు, ఎంఐటి స్టాన్ఫోర్డ్లో కూడా బీటెక్ రోబోటిక్స్, బీటెక్ ఏఎంఎల్ ఉండదు. ఇంకా అంతకంటే పెద్ద కాలేజీ పేర్లు చెప్పడానికి లేవు కదా. ఆక్స్ఫర్డ్ ఉంది, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు రోబోటిక్స్ చేయనట్టు కాదు అక్కడ. సో ప్రీమియర్ కాలేజీల్లో కోర్సు పేరు ఉన్నప్పటికీ కూడా మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా ఇలాంటిది ఉన్నప్పటికైనా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కోర్సులు చదవచ్చు, ప్రాజెక్ట్స్ చేయొచ్చు, ఫైనల్ ఇయర్ థీసిస్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఓన్లీ బీటెక్లో మాత్రమే రోబోటిక్స్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి, కొన్ని కాలేజెస్ ఉంటాయి యూఎస్లో, స్పెసిఫిక్ కాలేజెస్ మాత్రమే. దానికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు, లేదా ఎక్కడైనా జేఈ ఇంట్రెస్ట్ లేదంటే కుదరదు. అతను జేఈ రాస్తేనే కొంచెం మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కుమారి గారు వైజాగ్ నుంచి. హలో, సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మా అబ్బాయికి ఏయులో సిఎస్సి గ్రూప్ చేశారండి. అయితే కోర్స్ చేద్దామని అర్థం కాలేదు. కొంచెం గట్టిగా మాట్లాడగలరా అండి, మీ వాయిస్ వినిపించట్లేదు. విశాఖపట్నంలోని మాట్లాడుతున్నాను మేడం. ఓకే. ఏఈలోని సిఎస్సి గ్రూప్ చేశాడు మేడం సార్. పిహెచ్డి కోర్స్ చేశారు. సిఎస్సి గ్రూప్ చేశారు మేడం, బీటెక్. అయితే ఇప్పుడు ఫర్దర్గా ఏం చదవాలని ఒక విన్నాను. అయిపోయిందండి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయిందా? అయిపోయింది సార్, మొన్న ఏప్రిల్తో కంప్లీట్ అయిపోయింది సార్. అవును, మరి అతను ఆల్రెడీ ఇప్పటికే ప్లాన్ చేసుకుని ఉండాలి. అంటే అతను గేట్ ఎగ్జామ్ రాసాడా, లేకపోతే జీపీఏ ఎంత ఉంది, లేకపోతే ఏమైనా ప్రాజెక్టులు ఏం చేశాడు, ఏదైనా రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో ఎక్స్పోజర్ ఉందా, సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఏం చేశాడు, అతనికి ఒకవేళ ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలంటే అతని ప్రొఫైల్ ఉంటుందా లేదనేది ఇవన్నీ కూడా చూసి దాన్ని బట్టి మనం చెప్పడానికి ఉంటుంది తప్ప. బట్ ఇన్ ప్రిన్సిపల్ అతనికి ఆల్రెడీ ఫైనల్ ఇయర్ అయిపోయింది అంటారు కాబట్టి మరి అతను క్యాట్ ఎగ్జామ్ పనికొస్తాడా, గేట్కి పనికొస్తాడా, అబ్రాడ్ వెళ్ళడానికి పనికొస్తాడా అన్నది మేబీ నేను ఈ కాల్లో అతని స్టూడెంట్ని చూస్తే తప్ప నేను చెప్పలేనండి. బట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఒక ఆప్షన్ అని ఏముంటుందంటే ఏమైనా ఎంబీఏకి వెళ్ళొచ్చు, ఎంటెక్ వెళ్ళొచ్చు, ఇండియాలో చదవచ్చు, అబ్రాడ్ వెళ్ళొచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయొచ్చు, ఇవన్నీ స్టూడెంట్ చూస్తే కానీ నేను చెప్పలేనండి. రైట్ కుమార్ గారు, మీరు అడిగిన సబ్జెక్ట్కి సంబంధించి ఇంత షార్ట్ టైంలో ఇవ్వడం జరగదు. సో 8866298883 నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు, దీనబంధు గారు వైజాగ్ నుంచి. హలో సార్. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు దీనబంధు సార్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా అబ్బాయి 10th సిబిఎస్ బోర్డు ప్రజెంట్ అయ్యింది సార్. అయితే బాగా నేను వచ్చి సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సార్. నాకు పూర్తిగా అవగాహన ఒకటి లేదు సార్, నేను ఇంట్లో ఉండట్లేదు సార్, బయట ఉంటుంటాను. అయితే మా అబ్బాయి వచ్చి ఇప్పుడు సిబిఎస్ నుంచి ఇప్పుడు నారాయణ శివాని భవన్లో విజయవాడలో చదువుతున్నాడు సార్, ఎంపీసీ గ్రూప్ సార్. తను వచ్చి ఎంపీ బాగా పెర్ఫార్మెన్స్ బాగోలేదు సార్. ఇప్పుడు మోక్ టెస్ట్ లో కూడా బాగా రిజల్ట్ బాగా రావట్లేదు సార్. అయితే తన కెరీర్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కాక మీ సలహా తీసుకుంటామని ఫోన్ చేశాను సార్. 10th క్లాస్ ఎన్ని మార్కులు వచ్చినాయి? 10th వచ్చి 376 సార్. ఓకే, సిబిఎస్ఈ. ఓకే, అంటే అది స్పెసిఫిక్గా మరి ఒకవేళ నిజంగా జేఈ అతనికి సరిగ్గా రావట్లేదు అనుకున్నట్లయితే మరి ఎందుకు రావట్లేదో ఒకసారి చూసి దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. లేదంటే వేరే అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే అదర్ ఎగ్జామ్స్ రాయడం కానీ అట్లాంటివి చేయాలండి. బట్ ప్రస్తుతానికి మీరు జేఈలో ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే తీయలేరు కదా బయటికి. ఇప్పుడు నేను వేరే ఏదైనా ఇప్పుడు అతను స్టేట్ బోర్డులో జాయిన్ అయిపోయాడు, జేఈలో ఉన్నాడు, 11th మధ్యలో ఉన్నాడు. ఇది కొంచెం ముందే అసెస్మెంట్ చేసుకోవాలని చెప్తున్నాం. అందుకని చూడండి, మనకి మీరు ఇంట్రడక్షన్లో కూడా మనం అదే మాట్లాడుకున్నాం. ముందే కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకుని మారండే సిబిఎస్ఈ వాళ్ళు స్టేట్కి వెళ్ళేటప్పుడు అలా సూట్ అవుతారా లేదా అన్నీ చూసుకుని చెప్పడానికి రీజన్ కూడా ఇదేనండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అతనికి జేఈలో కొంచెం పెర్ఫార్మెన్స్ పెరగడానికి ఏదైనా సలహాలు కావాలంటే మేబీ ఏదైనా
ఇప్పుడు ఏంటంటే ఈ ఎపిసోడ్ ద్వారానే చెప్పలేను కాబట్టి బట్ అదొక అవకాశం ఉంటుంది. బట్ మరీ నిజంగా తక్కువ వచ్చినట్లయితే అతను నిజంగా ఆ ఫండమెంటల్ సరిగ్గా 9th 10th సరిగ్గా లేకపోతే జనరల్గా ఆబ్వియస్గానే మీరు ఎంత ట్రై చేసినా కూడా 11th 12th అతనికి పికప్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ ర్యాంక్ వచ్చేంత ఉండకపోవచ్చు. కొంతవరకు పికప్ అవుతారు, అంతవరకు అవరు. బట్ అదర్ ఆప్షన్స్ ఉంటాయండి. ఏదైనా ఇంటర్మీడియట్లో కానీ బాగా మార్కులు తెచ్చుకున్నట్లయితే 98% అట్లాగా ఇంటర్ మార్కులతో వెళ్ళి కాలేజీలు ఉన్నాయండి ఇండియాలో చక్కగా. అట్లాంటి కాలేజీకి వెళ్ళిపోయినట్లయితే ఈ అబ్బాయికి ఇబ్బంది ఉండదు. అంటే జేఈనికి మనం అవ్వదో, మన వల్ల అవ్వదో, స్టేట్ బోర్డులో ఉన్నాం, అబ్రాడ్ వెళ్ళడానికి మనకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు ఇంటర్ మార్కుల మీద చక్కగా ఫోకస్ పెట్టినట్లయితే 98% తెచ్చుకున్నట్లయితే ఇంటర్ మార్కులతో వెళ్ళే కాలేజీలు చాలా ఉన్నాయి. కొన్ని మంచి మంచి ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి. అవి 11th అయిన తర్వాత మనల్ని కలిసినట్లయితే 11th మార్కులు వచ్చిన తర్వాత ఏదైనా సలహా ఇచ్చి మనం ఏదైనా కాలేజీకి పంపించడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు సుధాకర్ గారు హైదరాబాద్ నుంచి. హలో సార్, నమస్తే అండి. నేను సతీష్ సార్ ఛాన్సర్ అండి. సార్ 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 మా బాబు ఐఐటి భువనేశ్వర్ లా సిఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సార్. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నవంబర్ లో స్టార్ట్ అవుతున్నాయి సార్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కొంచెం స్కోర్ బాగా తక్కువ వస్తుంది సార్. ఆ బాబుకి ఎట్లాంటి సలహాలు మీరు? అంటే మిడ్ సెమిస్టర్ అయిపోయింది సార్. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అవుతున్నాయి నవంబర్ 17th నుంచి. కొంచెం స్కోర్ అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతుండు. మంచి ర్యాంకే వచ్చింది సార్. అడ్వాన్స్ లో 2500 ర్యాంక్ వచ్చింది. కొంచెం మీ సలహాలు. అంటే ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 1 week లో కూడా మన దగ్గరికి వచ్చినటువంటి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళలోనంటే ఎక్కువ ఐఐటి స్టూడెంట్స్ వచ్చారు నాకు. ఐఐటి ముంబై కానీ, ఈవెన్ ఐఐటి ఖరగ్పూర్ కానీ, ఈవెన్ ఐఐటి మద్రాస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు. జాతకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా అంటే వాళ్ళు ఫస్ట్ టైం కాలేజీకి వెళ్తారు కదండి. ఫస్ట్ సెమిస్టర్ వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ ఇంతకుముందు మన స్టేట్ బోర్డులో బ్యాడ్ లక్ ఏంటంటే మనం కంప్యూటర్ సైన్స్ చదవం, మనం సిబిఎస్ వాళ్ళు చదువుతారు తప్ప. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అటాక్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిఓ వాళ్ళ కాలేజెస్ సిలబస్ బట్టి C++ వాళ్ళు పెడతారు. అది కొంచెం కష్టంగా ఉంటాయి, డేటా స్ట్రక్చర్స్ కానీ ఇలాంటివి. ఫస్ట్లో అలా తేడా ఉన్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడక్కర్లేదండి, కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే బిగినింగ్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ అయినా తగ్గినప్పటికీ కూడా మీరు ఎక్కువగా దాని గురించి వరి కాకుండా స్టూడెంట్ పట్టు వదలకుండా ఆ కోడింగ్కి సంబంధించి ఏవైతే కోర్సెస్, ఏదైతే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కోర్సులు ఉంటాయి వదలకూడదండి. అంటే ఎప్పుడేనండి ఒకటి మారినప్పుడు, కొత్తగా మారినప్పుడు కొంచెం ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది కదండి, ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కదండి. ఇప్పుడు దాకా 12th 11th చదివేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సడన్గా వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం కంప్యూటర్ సైన్స్ కోర్సులు ఉంటాయి కాబట్టి మిగతా అన్ని దేశాల్లో 11th 12th కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. ఈవెన్ మనకి సిబిఎస్లో కూడా చదువుతున్నామండి, ఐబీఎల్లో నాటిల్లోను. స్టేట్ బోర్డులోనే మన కంప్యూటర్ సైన్స్ చదవం మనం. అందులో సడన్గా వెళ్తారు కదండి వాళ్ళు, అందువల్ల కొంచెం ఆ ఇబ్బంది ఉంటుందండి. సో అది కొంచెం కంగారు పడకుండా, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి అతను మీరు కంగారు పెట్టకండి. చక్కగా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫస్ట్ సెమిస్టర్, అతను అలా వదలండి. అతను మ్యాక్సిమం ట్రై చేసి చదవండి. చదివిన తర్వాత ఏదైనా తర్వాత ఎప్పుడన్నా హాలిడేస్, డిసెంబర్ హాలిడేస్ ఏదైతే ఉన్నాయో ఆ హాలిడేస్ని మాత్రం మీరు వేస్ట్ చేసుకోకుండా ఈ నీట్ కోడ్ అని, లీట్ కోడ్ అని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, గిట్ హబ్ అని, ఇలాంటి వాటిలో రిజిస్టర్ చేసుకుని అక్కడ ఏదైనా కోడింగ్ ప్లాట్ఫామ్స్లో కోడింగ్ కాంపిటీషన్స్ అయ్యి అట్లా ప్లాన్ చేసుకున్నట్లయితే కొంచెం నాలెడ్జ్ ఎన్హాన్స్ అయితే సెకండ్ సెమిస్టర్లో కొంచెం ఇంప్రూవ్ అవుతాడు. సో అలా మరీ అవసరం అనుకుంటే ఒకసారి నా దగ్గర తీసుకురండి, మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.